హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భాస్కర్ సుధా వాళ్లకు జయదేవ్ ఫోన్ చేసి వైజాగ్లో ఓపెన్ చేస్తున్న కొత్త బ్రాంచ్ని చూసుకోవడం కోసం అని చెప్పి శాశ్వతంగా వైజాగ్ వచ్చేయమని చెప్పి అంటూ ఉంటారు. దాంతో భాస్కర్ సుధా ఇద్దరు కూడా టీ ఎస్టేట్ని ఖాళీ చేస్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మి కూతుర్ని మనం చూడబోతున్నాం అన్నమాట అని చెప్పి సుధా అంటూ ఉంటే, అవునే 5 సంవత్సరాలు గడిచిపోయింది, లక్ష్మి కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూడాలని నాకు చాలా ఆరాటంగా ఉంది, వెళ్దాం పద సుధా అని చెప్పి ఇకపై మనం వైజాగ్లోనే ఉండబోతున్నాం. లక్ష్మికి ఈ విషయం తెలిసేది ఎప్పుడో ఏంటో అని చెప్పి అలా భాస్కర్ సుధా ఇద్దరు కలిసి వైజాగ్ బయలుదేరి వస్తూ ఉంటారు. పిల్లలిద్దరికీ కూడా 5 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక అలా 5 సంవత్సరాల తర్వాత లక్కీ సెల్ఫీ వీడియో తీసుకుంటూ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. డాడ్, నేనంటే నీకు ఎంత ఇష్టం అని చెప్పి లక్కీ, ఈయన మా డాడ్ మిత్రానందన్ అని చెప్పి అలా సెల్ఫీ తీసుకుంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, నువ్వంటే నాకు చాలా ఇష్టం లక్కీ, నా ప్రపంచం నువ్వే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్కీ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత లక్కీ అలా ఫోన్ తీసుకొని అరవింద్ అని జయదేవ్ని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ, ఈయన మా తాతయ్య, తను మా నానమ్మ అని చెప్పి అలా అంటూ ఉంటే, అమ్మ మహాలక్ష్మి టైం అవుతుందమ్మా, పాలు తాగుదు కానీ రామ్మ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. వద్దు నానమ్మ అని చెప్పి అలా లక్కీ అంటూ ఉంటే, ఇకప్పుడు మిత్ర సీరియస్గా, మామ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ పేరుతో పిలవద్దని, అసలు ఆ పేరు ఈ ఇంట్లో వినిపించడానికే వీల్లేదు, తన పేరు లక్కీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లక్కీ, ఎందుకు నానమ్మ లక్ష్మి అనే పేరంటే నాన్నకు అంత కోపం అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, ఇవన్నీ చెప్పినా కూడా ఇప్పుడు నీది అర్థం చేసుకునే వయసు కాదు లక్కీ, ముందైతే నువ్వు పాలు తాగు, స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అరవింద అలా ప్రేమగా లక్కీకి పాలు తాగిపిస్తూ ఉంటే, ఇదంతా చూస్తున్న దేవయానికి మనీషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా దేవయానితో, ఆంటీ చూడండి ఆంటీ, ఈ పాప పెరిగి పెద్దదైపోయింది, లక్ష్మి చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా కూడా ఇంకా మిత్ర పెళ్లి టాపికే తీసుకురావట్లేదు, అసలు జీవితాంతం నేను ఇలా పెళ్ళి కాకుండా మిగిలిపోవాల్సిందేనా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని, ఏమో మనీషా, అసలు నీ విషయంలో ఏం చెప్పాలో కూడా నాకేమీ అర్థం కావడం లేదు, అంతా ఈ పాప వల్లే, ఈ పాప గనక మిత్ర కంట పడకపోయి ఉండుంటే ఈ పాటికి నీకు మిత్రకు పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టుండేవాళ్ళు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఈ ఇంటికి ఇప్పుడు ఏకైక వారసురాలు ఈ లక్కీనే, ఒక అనామకురాలు ఆస్తినంతా అనుభవిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, అటు నా కొడుకు వివేక్కి పెళ్లి చేద్దామంటే వాడేమో ఆ జానుని ప్రేమించి ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోనంటూ మొండి పట్టు పడుతున్నాడు, వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, అంతా ఈ పిల్ల వల్లనే అని చెప్పి లక్కీని మనీషా దేవి అని ఇద్దరు కూడా అసహించుకుంటూ ఉంటారు. ఈరోజు అరవింద్ ఆంటీతో ఎలాగైనా సరే పెళ్లి టాపిక్ మాట్లాడాల్సిందే అని చెప్పి మనీషా, ఆంటీ మీరే మాట్లాడాలంటూ దేవి అనిని ఫోర్స్ చేసి అరవింద దగ్గరికి పంపిస్తుంది. అక్క, మిత్ర ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటాడక్క, ఆల్రెడీ లక్ష్మి చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది, పాప కూడా పెరిగి పెద్దదైంది, మనీషా ఎన్నో సంవత్సరాలుగా మిత్ర కోసం అలా ఒంటరిగా ఎదురు చూస్తూనే ఉంది, ఇప్పటికైనా మిత్రతో పెళ్లి విషయం మాట్లాడక్క అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇకప్పుడు అరవింద, నేను ఎన్నోసార్లు మిత్రకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను దేవి అని, మనీషని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడప్పుడే మిత్ర సిద్ధంగా లేడు, నేను మాత్రం ఏం చెప్పి వాడిని ఒప్పించగలను అని చెప్పి ఇప్పుడు వాడి పంచ ప్రాణాలన్నీ కూడా పాప మీద పెట్టుకొని బతుకుతున్నాడు, అటువంటిది మిత్రను నేను ఎలా ఒప్పించాలని చెప్పి అరవింద మాట దాటవేస్తూ ఉంటుంది. ఇక దాంతో మనీషాకి దేవి అనికి ఒళ్ళు మండిపోతూ, ఆంటీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నాకు ఒక విషయం మాత్రం అర్థమైపోయింది,
ఈ పాప ఉన్నంత వరకు మిత్ర నన్ను పెళ్లి చేసుకోడు, అందుకే ఈ పాప అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నానని చెప్పి మనీష దేవయానితో అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి దగ్గర పెరుగుతున్న బాబు జున్ను కూడా పెరిగి పెద్దవాడవుతాడు. రన్నింగ్లో ఫస్ట్ అవడంతో లక్ష్మి ఆనందంతో జున్నుని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను లక్ష్మితో, అమ్మ నేను రన్నింగ్లో ఫస్ట్ వస్తే నువ్వు నాన్నని చూపిస్తానన్నావు కదా, నాన్న దగ్గరికి తీసుకువెళ్తానన్నావు కదా అని చెప్పి, ఎక్కడమ్మా నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఏమీ చెప్పలేక బాధగా అలా ఏడుస్తూ, నన్ను క్షమించిన అన్న, నువ్వు నాన్న గురించి అడిగిన ప్రతిసారి కూడా నేను నీకు నాన్నని చూపించలేకపోతున్నాను అని చెప్పి అలా మనసులోనే అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను, అమ్మ నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడిగినా కూడా నువ్వు సైలెంట్గా ఉండిపోతావు, ఎప్పుడమ్మా మనం నాన్న దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, తొందరలోనే మనం మీ నాన్న దగ్గరికి వెళ్దాము, ఇప్పుడైతే నువ్వు ఫస్ట్ వచ్చినందుకు నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను పద అని చెప్పి లక్ష్మి జున్నుని తీసుకొని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తూ ఉంటుంది. మరోవైపు భాస్కర్ సుధా ఇద్దరు కూడా జయదేవ్ ఇంటికి వస్తారు. జయదేవ్ ఇంటికి భాస్కర్ సుధా ఇద్దరు వచ్చిన తర్వాత, నమస్కారం సార్ అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, నమస్కారం అని చెప్పి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు. ఈ రోజు నుండి మీరిద్దరూ ఇక్కడే ఉండాలి, బయట అవుట్ హౌస్ ఉంది కదా, మీరు అక్కడే ఉండబోతున్నారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇకప్పుడు భాస్కర్, మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ బ్రాంచ్ బాధ్యతలు అప్పగిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. అయ్యో భాస్కర్, మీరు కొన్ని సంవత్సరాల దగ్గర నుండి మా దగ్గర పనిచేస్తున్నారు, మీరు ఈ కుటుంబంలో వ్యక్తులు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ తాతయ్య అంటూ జయదేవ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా లక్కీ జయదేవ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగానే లక్కీని భాస్కర్ సుధా ఇద్దరు కూడా అలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఎవరు తాతయ్య ఈ అంకుల్ అని చెప్పి భాస్కర్ని చూస్తూ లక్కీ అనగానే ఇక అప్పుడు భాస్కర్, నేను మీ మావయ్యనమ్మా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. అవునా మామయ్య అని చెప్పి ఇక అలా లక్కీ భాస్కర్ని మామయ్య అని సుధాని అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సుధతో భాస్కర్, తనని చూస్తూ ఉంటే అచ్చం మన లక్ష్మిని చూస్తున్నట్టుగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సుధా, అవునండి అచ్చం మన లక్ష్మిలాగే ఉంది అని చెప్పి పాపకు ప్రేమగా ఇద్దరు కూడా ముద్దు పెట్టి, నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చామని చెప్పి పాపకు భాస్కర్ సుధా ఇద్దరు కూడా చాక్లెట్స్ ఇస్తారు. ఇక ఆ తర్వాత, పదండి భాస్కర్ మీ అవుట్ హౌస్ని తను చూపిస్తుంది అని చెప్పి ఇంట్లో ఉన్న పని మనిషిని పిలిచి వాళ్ళిద్దరినీ కూడా అవుట్ హౌస్కి తీసుకువెళ్ళమని చెబుతూ ఉంటే భాస్కర్ సుధా ఇద్దరు కూడా తమ లగేజ్ తీసుకుని అవుట్ హౌస్ వైపు వెళ్తూ ఉంటారు. ఇక అలా వెళ్ళేటప్పుడు అనుకోకుండా హాల్లో లక్ష్మి ఫోటోకి దండ వేసి ఉండడం వాళ్ళిద్దరూ కూడా చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. సార్ ఏంటి సార్ తన ఫోటోకి దండ వేసిందని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, తను చనిపోయిన మా కోడలు లక్ష్మి అనుకోకుండా ఒక బస్సు ప్రమాదంలో చనిపోయిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, తను చనిపోవడం ఏంటి సార్, తను బతికే ఉంది, ఆ రోజు పెద్దమ్మ గారు చిన్నయ్య గారు మా ఎస్టేట్కి వచ్చినప్పుడు తను మా ఎస్టేట్లోనే ఉంది, వాళ్ళ చేతుల మీదుగానే తన సీమంతం జరిగింది, ఇప్పుడు మీరు పెంచుకుంటున్న పాప కూడా ఎవరో కాదు లక్ష్మీ కూతురే అని చెప్పి భాస్కర్ నిజం చెబుతాడు. ఇక దాంతో అరవింద భాస్కర్తో, నువ్వేమంటున్నావు భాస్కర్, ఈ పాప లక్ష్మీ కూతురా, ఒక్కసారి నువ్వు ఫోటో వైపు కరెక్ట్గా చూసి చెప్పు, మీ ఇంట్లో ఉంది ఈ అమ్మాయేనా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మగారు తనే లక్ష్మి అని చెప్పి ఏదో ఇబ్బందుల్లో ఉన్నానంటూ తన గురించి వివరాలు ఏవి చెప్పకుండా మా దగ్గరే ఉంది, మళ్ళీ ఏం కష్టం వచ్చిందో తెలీదు, బాబుని తీసుకొని ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయింది, పాప పుట్టిందనే విషయం కూడా తనకు తెలియదు అని చెప్పి భాస్కర్ జరిగిందంతా కూడా అరవిందకి చెప్పడంతో ఇక అప్పుడు అరవింద లక్ష్మి ఫోటోకున్న దండను విసిరిపారేసి, దీక్షితులు గారు చెప్పింది నిజమైంది, అంటే లక్ష్మి బతికే ఉందన్నమాట, మన మనవరాలు మన దగ్గరికే చేరింది అని చెప్పి ఇక అరవింద కన్నీళ్లు పెట్టుకుంటూ లక్కీకి ముద్దులు పెడుతూ ఉంటుంది. మొత్తానికి అలా
పాప లక్ష్మీ కూతురే అన్న విషయం భాస్కర్ వాళ్ళ ద్వారా బయటపడుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.